నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే సొంత జాగా ఉండి, సొంత ఇల్లు ఉన్నవారికి మాత్రం ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రేపటి నుంచే స్లాట్ బుకింగ్ 22 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలు. 15 నిమిషాల్లోనే మీ యొక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ గానీ, ఇంటి రిజిస్ట్రేషన్ గానీ, ఇతర ఏ రిజిస్ట్రేషన్ గానీ ఒక 15 నిమిషాల్లోనే పూర్తయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రతిరోజు అందుబాటులో 48 స్లాట్స్ అయితే ఉంటాయి. చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్లకు కూడా చెక్ పెడుతున్నాం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. ఇక రేపటి నుంచి రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సిస్టమ్ తీసుకురానున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తవుతుంది. మరి రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే తొలి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ చాలా స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక ప్రతిరోజు 48 స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. మరి ఈ చట్ట సవరణతో ఈ రిజిస్ట్రేషన్లకు దొంగ రిజిస్ట్రేషన్లకు కానీ చెక్ పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అంటేనే లంచాలకు ముందుగా ఉంటారని, లంచం లేనిది వారు రిజిస్ట్రేషన్ చేయరనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. మరి దీనికోసం ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి 10 నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి మంగళవారం అయితే ప్రకటించారు. హైదరాబాద్లోని అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం, మేడ్చల్, మహబూబ్ నగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూలు మొత్తం ఈ విధంగా 22 చోట్ల ఈ స్పీడ్ రిజిస్ట్రేషన్ సేవలు అయితే స్లాట్ బుకింగ్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఒకే రోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ల జాప్యాన్ని నివారించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనివేళలను 48 స్లాట్లుగా విభజించనున్నారు. ఇక్కడ వెబ్సైట్ ద్వారా ప్రజలకు తమ అనుకూలమైన తేదీ, సమయం ప్రకారం స్లాట్ బుక్ చేసుకోవచ్చని, అలా స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం అత్యవసరమైతే రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 వాకిన్ రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి ఉంటుందని, ఎవరు ముందొస్తే వారికే తొలి ప్రాధాన్యత అని మంత్రి వెల్లడించారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి 48 స్లాట్ల కంటే ఎక్కువ బుక్ చేసే అవసరం ఉన్న కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 2 సబ్ రిజిస్ట్రార్లు సిబ్బంది నియామకంతో ఈ స్పీడ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్తున్నారు. ఇకపై నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని తీసుకురావడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.